తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వ్యవహారం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలకు ప్రభుత్వం దాదాపు 7,500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ఈ నిధుల విడుదల కాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నారు. ఇది తీవ్ర ఆందోళనకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడి బకాయిలు ఇప్పించే బాధ్యత తమదేనని కవిత స్పష్టం చేశారు. నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజెస్ లో మరి ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వం యొక్క టోటల్ బకాయిలు 11,000 కోట్లు ఉంది. ఇంజనీరింగ్ కాలేజెస్ కి 7,500 కోట్లు ఉంది. మరి 7,500 కోట్లు బకాయిలు ఉంటే ఆ ఇంజనీరింగ్ కాలేజెస్ వీళ్ళ సర్టిఫికెట్లు పెట్టుకొని ఉన్నారు. కోర్టు తీర్పిచ్చింది, సర్టిఫికెట్లు మీరు ఇచ్చేసేయండి, మీరు ప్రభుత్వం దగ్గర వసూలు చేసుకోండి అని కోర్టు తీర్పిచ్చింది. అయినా కూడా ఇప్పుడు ఈ పిల్లల సర్టిఫికెట్లు అన్ని కూడా ఆ యాజమాన్యాలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆ యాజమాన్యాలు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు సర్టిఫికెట్స్ ఇవ్వండి. మీ తరఫున మేము నిలబడి ప్రభుత్వంతో కొట్లాడి మీకు ఆ బకాయిలు ఇప్పిస్తాం. కానీ ఆ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. వాళ్ళు జాబ్ కోవాలి, ఫర్దర్ ఏదైనా కోర్స్కి అప్లై చేసుకోవాలంటే సర్టిఫికెట్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ సర్టిఫికెట్స్ రిలీజ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని యాజమాన్యాలని డిమాండ్ చేస్తూ, పార్టీలతో సంబంధం లేదు, ఇది పిల్లల విషయం, విద్యార్థుల విషయం. ఇప్పుడు సీజన్ ఇది, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం అర్జెంటుగా సెషన్ పెట్టి ఫీజు నియంత్రణ కమిటీని దయచేసి ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. సీఎం గారు, విద్యాశాఖ మంత్రి ఆయననే, హోంశాఖ మంత్రి ఆయననే. మా కర్మ ఏది ఏద్దామన్నా కలుద్దామన్నా కష్టం. ఆయనను కలవలేము, ఆయన పట్టించుకుంటాడు. ఇంకో పక్క ప్రభుత్వ గురుకులాలలో కూడా పిల్లలు చనిపోతుంటే కూడా కనీసం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. విద్యను, విద్యార్థులను ఎన్నికల ముందుకే గుర్తించారు రేవంత్ రెడ్డి గారు తప్పితే ఎన్నికలు అయినాక మాత్రం కంప్లీట్ గా నిర్వీర్యం చేసింది ఈ వ్యవస్థని. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం సీరియస్ గా, అసెంబ్లీ సెషన్ పెట్టండి, ఫీజు నియంత్రణ ఒక బిల్లును పాస్ చేయండి. నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు.